మన వాక్యంలోకి వెళ్ళకన్నా ముందు ఒక చిన్న కథ చెప్తాను. అయితే ఒక భార్య ఒక భర్త ఉన్నారంట. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఒక గృహం కొనుక్కున్నారంట. అయితే ఆ గృహం కొనుక్కున్నందుకు వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు, చాలా సంతోషపడ్డారు. సరే, ఈరోజు మనందరం, మన దగ్గరలో ఉన్న వాళ్ళు, మనం ప్రేమించిన వాళ్ళు, మన స్నేహితులందరినీ కూడా మనం పిలిచి ఈరోజు వారికి భోజనం పెడదాము అని చెప్పి వాళ్ళు ఆలోచించి అందరినీ ఇన్వైట్ చేశారంట. ఇల్లంతా సర్దుకున్నారు, మంచి క్రాకరీ సెట్, వాళ్ళు ఎప్పటి నుంచో పెళ్ళికి ఇచ్చిందంతా కూడా దాచుకొని ఓపెన్ చేసి అన్ని నీట్గా సర్దుకున్నారు, అంతా తయారు చేసేసుకున్నారు, అంతా కరెక్ట్గా పెట్టేసుకున్నారు. సాయంకాలం సమయం అయింది, ఇంకా కొద్ది క్షణాల్లో ఇంకా గెస్ట్ వస్తున్నారు అనగానే భర్త భార్యను అడిగాడంట, మరి ఆహారము తయారయ్యిందా అని అడగానే, అయ్యయ్యో నాకు ఆహారం సిద్ధం చేయడానికి సమయమే దొరకలేదే అని అందంట. అయితే మనము కూడా చాలాసార్లు అన్నీ తయారు చేసుకొని ఉన్నామండి. దేవుని వాక్యం వినడానికి తయారుగా ఉన్నామని అంటాము, కానీ దాన్ని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనేది ఒక్కసారి ఆలోచించాలి. సిద్ధపడటము చాలా అవసరము. ఏంటండి రెండింటికి వ్యత్యాసము అంటే, తయారవ్వడము అంటే అప్పటికప్పుడు వెంటనే దాని పట్ల ఒక కార్యం చేయడానికి, ఒక యాక్షన్ తీసుకోవడానికి, టు యాక్ట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ అ మూమెంట్ యు ఆర్ రెడీ. సిద్ధం కావడం అంటే దానికి కావాల్సిన క్రమశిక్షణ, శిక్షణ, దానికి కావాల్సిన వనరులు అన్నీ కూడా మనము ఒక ప్లాన్ పరంగా, ఒక ఉద్దేశపరంగా మనం సెట్ చేసుకొని ముందడుగు వేయడం. అయితే మనం ఇప్పుడు కూర్చొని రెడీగా ఉన్నాము అని చెప్పాము. సిద్ధపడటం ఏంటి అంటే, ముందస్తుగానే దేవుని వాక్యము మన జీవితంలో ఆహ్వానించడానికి ప్రార్థన చేయడము, దేవా నీవు నా జీవితంలో రా అని మనం స్వీకరించడము, ఆయన మన జీవితంలో ఆహ్వానించడము, అవన్నీ కూడా చాలా ప్రాముఖ్యము. సిద్ధపడటము చాలా ప్రాముఖ్యము. అందరూ చెప్పండి, సిద్ధపడటం. సన్నద్ధం కావాల్సిన సమయం వచ్చింది. నేను కొత్త పదం నేర్చుకున్నాను, ప్రిపేర్డ్ అంటే సన్నద్ధం అంట. తెలుగులో ఎంతమందికి తెలుసా ఎవరికన్నా? ఓకే, ఇద్దరికీ తెలుసు, అయితే పర్లేదు, నేను బెటర్. అయితే నాకే తెలుగు రాదనుకున్నాను, కానీ ప్రిపేర్డ్ అంటే సన్నద్ధం అని నేను నిన్న తెలుసుకున్నాను. సన్నద్ధం కావాల్సిన సమయం వచ్చింది. ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు గెట్ ప్రిపేర్డ్. ఇంకా సమయం చాలా ఉందండి, నేను ఎప్పుడో ఇంకా సిద్ధపడతానులే, దేవుని ఎప్పుడుకో ఆహ్వానించుకుంటానులే, నాకు ఇంకా సమయం ఉంది, నేను ఇంకా చిన్నవాడిని, ఇప్పుడే మా తల్లిదండ్రులను వదిలించి పీజీలో ఉన్నాను, ఇప్పుడిప్పుడే ఉద్యోగం చేస్తున్నాను, ఇప్పుడే కదా నా ఎంజాయ్మెంట్ టైం, అయ్యో ఇంకా పెళ్ళైన తర్వాత చూద్దాంలేండి, భార్యాభర్తలు అయిన తర్వాత చూద్దాంలేండి, పిల్లల తర్వాత చూద్దామండి. ఇంకా కొంతమంది ఉంటారు, రిటైర్మెంట్ టైంకి కావాల్సినంత ఆధ్యాత్మికత అప్పుడే వచ్చేస్తుంది రిటైర్మెంట్ టైంలో, అదేంటో తెలీదు. కానీ దేవుడు చెప్తుంది ఏంటి అంటే, మనకి ఎప్పుడు ఏ సమయం వస్తుందో అనేది మనకి తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలనేది ముందుగా మనము తెలుసుకోవాలి. అందరం కూడా మత్తయి సువార్త ఓపెన్ చేద్దామండి, 25:1 చూద్దాము. అందులో ఇద్దరు రకాల వ్యక్తుల గురించి, మనుషుల గురించి దేవుడు చెప్పి ఉన్నారు. అందులో మనం ఎంతమంది ఉన్నామో ఒకసారి చూసుకుందాము. అలా ఒక రకంగా ఉన్నట్టయితే ఈరోజు మనం అక్కడి నుంచి బయటపడాలని ప్రార్థన చేద్దాం. ఆమేన్. మత్తయి సువార్త 25:1, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారంట. ఎంతమంది అండి? ఒక సగం మంది బుద్ధి లేని వాళ్ళే ఉన్నారు, ఒక సగం మంది బాగా జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారంట. అయితే బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదట. బుద్ధి కలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలోనే నూనె తీసుకొని పోయిరి. వాళ్ళు ముందుగానే కొంత పక్కన పెట్టుకున్నారంట. అవసరమైతే, ఎప్పటికన్నా అవసరమైతే మనం రెడీగా ఉండాలి, ప్రిపేర్డ్గా ఉండాలి అని వాళ్ళు ముందుగానే ప్రిపేర్ అయి ఉన్నారు. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించి చుండిరి. అక్కడ ఆ రోజు మనకి హైదరాబాద్లో ఉన్నట్టుగా ట్రాఫిక్ ఉందేమో, అందుకని పెండ్లి కుమారుడు కొంచెం లేట్గా వచ్చారేమో. కానీ వీళ్ళందరూ ఏం చేశారు, సరే ఇంకా సమయం ఉంది కదా అని కాసేపు నిద్రద్దామని చెప్పి అందరూ కూడా ఆ యొక్క కన్యకులు పడుకున్నారంట. అర్ధరాత్రి వేళ, అందరూ చెప్పండి, అర్ధరాత్రి వేళ. ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొని రండి అను కేక వినపడెను అంట. ఒక కాల్ వచ్చింది, ఇట్స్ టైం, సమయం వచ్చింది, పెళ్లి కుమారుడు వచ్చాడు, రండి, అందరూ కూడా ఆయన్ని ఆహ్వానించండి అని చెప్పి ఆయన్ని అక్కడ పిలుపు రాగానే అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకులు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియుడి అని బుద్ధిగల వారిని అడిగారంట. అయితే అక్కడ 5 బుద్ధి లేని వాళ్ళు,
బుద్ధిహీనులు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ముందుగానే ప్రిపేర్డ్గా లేరు కాబట్టి, ముందుగానే సిద్ధపడలేదు కాబట్టి వాళ్ళు తయారై ఉన్నారు, చక్కగా తయారై ఉన్నారు, కావాల్సిన వస్త్రములు వేసుకున్నారు, చక్కగా అందంగా తయారై ఉన్నారు, వారికి కావాల్సిన ఆ యొక్క దివిటీల్ని పట్టుకొని ఉన్నారు, అక్కడ పెండ్లి కుమారుడు వచ్చారు, అన్నీ రెడీగా ఉన్నాయి. కానీ వీళ్ళు సరిగ్గా సిద్ధపడలేదు కాబట్టి వీళ్ళు వెళ్ళి ఆ యొక్క ఇంకొక 5గురిని అడిగారంట, మాకు కొంచెము నూనె అయిపోయి ఆరిపోచున్నది కనుక మీ నూనెలో కొంచెం మాకు ఈడు అని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల వారు కన్యకలు, మాకు మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడి అని చెప్పిరి. అప్పటికప్పుడు అర్ధరాత్రి వేళ వాళ్ళు ఏం చేయాల్సి వచ్చిందండి, అటు ఇటు ఇటు అటు పరిగెత్తాల్సి వచ్చింది, కంగారు పడాల్సి వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చేసాడు. హీ వాజ్ ఆల్రెడీ దేర్. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను అని చెప్పండి. వెళ్ళిపోయారు. పిలుపు వచ్చింది, సిద్ధపడిన వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు, తలుపు వేసేశారు. సిద్ధపడని వారికి ఏం జరిగిందో చూద్దాం. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, అతడు, మిమ్ము నేను ఎరుగని అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఐ డోంట్ నో హూ యు ఆర్. ఎంతమంది మనం అలాంటి జీవితాలు ఈరోజు మనం జీవిస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించాలి. ప్రస్తుతానికి సరిపడింది, నేను ఇది సరిగ్గా చేశాను, ఇంతటితో ఇంత చాలు అని అనుకొని మనం జీవిస్తున్నామేమో. ప్రాబబ్లీ వీఆర్ థింకింగ్ దట్ ఓకే దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ నౌ. ఇప్పటికీ, ఈ రోజుకి, ఈ గంటకి నేను చర్చిలో కూర్చున్నాను చాలు, ఈ సంవత్సరానికి అని మనం ప్లానింగ్ వేసుకుంటున్నామేమో. కానీ దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క రాకడ, దేవుని యొక్క అనుభవము మనం ఎప్పుడు అనుభవించగలమో అనేది మనకి తెలీదు. కాబట్టి మనం ఏం చేస్తూ ఉండాలండి, సిద్ధపడి ఉండాలి. మన జీవితాల్లో మనం అందుకనే సిద్ధముగా ఉండము కాబట్టి చాలాసార్లు మూసిన ద్వారాలు ఎదుర్కొంటూ ఉంటాము, మూసిన ఆపర్చునిటీస్ ఎదుర్కొంటూ ఉంటాము, విరిగిపోయిన బంధములు ఎదుర్కొంటూ ఉంటాము. ఎవ్రీథింగ్ వీ కీప్ లూజింగ్ బికాస్ వీఆర్ నాట్ ప్రిపేర్డ్ టు రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ప్రిపేర్డ్ టు రిసీవ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అనుభవము, దేవుని యొక్క ఆ యొక్క వాక్యము మనం అందించుకోవడానికి, మన యొక్క మనస్సులో పెట్టుకొని నడవడానికి మనం సిద్ధంగా లేము. We all say that we are prepared. ఈ రోజుకండి పిలుపునివ్వండి, నేను వస్తాను, చర్చ్లో పనిచేస్తాను. ఈ రోజుకండి పిలుపునివ్వండి, నేను వాక్యం చదువుతాను. ఈ రోజుకండి నేను వచ్చి మీటింగ్లో కూర్చున్నాను చాలు అని అనుకుంటాము. కానీ సిద్ధపడకపోతే మనము చాలా కోల్పోతాం అనేది ముందుగా ఆలోచించాలి. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం అది. దేవుని యొక్క పిలుపు మనకి ఎప్పుడు వచ్చినా సరే మనం విని సిద్ధముగా ఆయన వెనక నడవడానికి సిద్ధముగా ఉండాలి. వీ నీడ్ టు బీ ప్రిపేర్డ్. అప్పటికప్పుడు మనం కంగారు పడుతూ అటు ఇటు వెళ్తే మనం ఏం చేస్తామండి, వీ విల్ ఆల్వేస్ ఫైండ్ క్లోజ్ డోర్స్. నోవా టైంలో కూడా జనాలు కూడా అలాగే విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. ఇదే నా సమయము, ఇప్పుడు నేను ఎంజాయ్ చేయకపోతే ఎలాగా, వచ్చినప్పుడు చూద్దాంలే, తెలుసుకున్నప్పుడు చూద్దాంలే, ఎప్పుడు వస్తుందో లేదో, అసలు మనం ఉన్నంతకాలం దేవుడు వస్తారో లేదో కూడా మనకు తెలీదు అని అనుకుంటూ మనం విచ్చలవిడిగా మనం జీవిస్తూ ఉంటే, ఆ రోజు కూడా అలాగే జరిగితే అప్పుడే తుఫాన్ వచ్చింది, అప్పుడే అందరూ కూడా బయట ఉండిపోయారు. ఆ యొక్క బోట్ది, ఆ యొక్క ఆర్క్ యొక్క డోర్ మూసుకుపోయింది. ఆ యొక్క నావ యొక్క తలుపు దేవుడు మూసేశారు. గాడ్ క్లోజ్ ద డోర్ సో దట్ నోబడీ కుడ్ ఎంటర్. ఈరోజు మనం ఎలా ఉన్నాము? దేవుని యొక్క పిలుపు రాగానే, దేవుని యొక్క అనుభవము మనకి రాగానే, దేవుణ్ణి అనుభవించాలనుకుంటున్నామండి, దేవుని గురించి ఇంకా లోతుగా తెలుసుకుందాం అనుకుంటున్నామండి అని మనం అనుకుంటున్న సమయములో, are you going back thinking that there is still time? ఇంకా సమయం ఉందిలే అనేది ఆలోచిస్తున్నామా? చాలామంది బాప్తిజం తీసుకోవాలని పిలుపు వస్తూ ఉంటుంది. చాలామంది వచ్చి చెప్తూ ఉంటారు, నేను బాప్తిజం తీసుకుందాం అనుకుంటున్నానండి, దేవుడు పిలుస్తున్నారు, కానీ 1 సంవత్సరం తర్వాత తీసుకుందాం అనుకుంటున్నాను, ప్రార్థన చేయండి. పిలుపు ఎప్పుడు వచ్చింది? వెంటనే రావాలి. పిలుపు వచ్చిన సమయంలో వెంటనే మనం సిద్ధముగా ఉండాలి. ఆమేన్. ఎంతమంది ఇంకా సమయం ఉంది అని చాలా కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అనుభవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎంతోమంది దేవుణ్ణి తెలుసుకోని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు మనం అలా ఉండకూడదు. ఆమేన్. అందరూ చెప్పండి, సిద్ధంగా ఉండాలి. పక్కవారికి చెప్పండి, సిద్ధపడు అని చెప్పండి. యు నీడ్ టు బీ ప్రిపేర్డ్, నాట్ ఓన్లీ రెడీ. తయారై ఉండడం చాలా మంచిది,
కానీ సిద్ధపడాలి. కావాల్సిన ఫౌండేషన్ వేసుకొని ఉండాలి, కరెక్ట్గా పునాది వేసుకొని ఉండాలి. ఆ పునాది వల్లే మనము మన యొక్క భవిష్యత్తును మనము సరిదిద్దుకుంటాము. నువ్వు తయారై ఉంటే ప్రాబబ్లీ ఈ రోజు నువ్వు గెలుస్తావేమో, కానీ నువ్వు సిద్ధపడి ఉంటే నీ యొక్క భవిష్యత్తుని నువ్వు గెలుస్తావు. ఆమెన్. యూ నీడ్ టు బీ ప్రిపేర్డ్, జస్ట్ లైక్ హౌ యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ అన్ ఎగ్జామినేషన్. ఒక ఎగ్జామినేషన్కి వెళ్తున్నామండి, నేను రెడీ అయిపోయాను, కావాల్సిన పెన్ను, పేపరు, స్టేప్లర్ అన్నీ పెట్టుకొని కూర్చున్నాను. ఐఎమ్ రెడీ. ఇఫ్ ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్, విల్ ఐ బీ ఏబుల్ టు గెట్ ద రిజల్ట్? నో. నేను ప్రిపేర్ అవ్వకపోతే, నేను సిద్ధపడకపోతే, దానికి కావాల్సిన శిక్షణ, క్రమశిక్షణ నేను చదవకపోతే ఆ యొక్క పరీక్ష నేను ఓడిపోతాను, నేను ముందడుగు వేయలేను. ఈరోజు కూడా మనం చాలామంది అలాంటి సమయంలో, అలాంటి స్థితిలో ఉన్నాము. వీఆర్ నాట్ ప్రిపేర్డ్ బట్ వీఆర్ రెడీ. దేవుని యొక్క పిలుపు వినబడిందండి, నాకు ఆ విజన్ వచ్చిందండి, ఆ కళ వచ్చిందండి, నేను వాక్యంలో దేవుడు నాకు స్పష్టంగా చెప్పాడండి అని మనం తెలుసుకుంటాం, కానీ ముందడుగు వేయడానికి మనం సిద్ధపడము. కానీ ఈరోజు ప్రార్థన చేస్తున్న సమయంలో, ఈరోజు మనం వాక్యం వింటున్న సమయంలో, లెట్ us ఆల్ ఆస్క్ గాడ్ ఫర్ ఫర్గివ్నెస్. ఈరోజు మనం దేవుని ముందుగా క్షమాపణ అడుగుదాం. దేవా, ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు నన్ను పిలుస్తూ ఉన్నావే, కానీ నేను సిద్ధంగా లేనని అడుగు వేయలేదు, నన్ను క్షమించండి. ఆ సమయం నేను మళ్ళీ కోల్పోయాను, ఆ సమయం తిరిగి రాదు అని నేను తెలుసుకున్నాను తండ్రి, నన్ను క్షమించండి. కానీ ఈరోజు నేను అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ ఎన్ ఎంప్టీ ల్యాంప్. ఆ యొక్క ఖాళీ పాత్రల్లాగా మనం ఉండకూడదు. మనలో ఎల్లప్పుడూ ఆ యొక్క ఆత్మ నింపుదల ఉంటూనే ఉండాలి. యు ఆల్వేస్ నీడ్ టు హ్యావ్ రిజర్వ్. అందరూ రిజర్వ్ చెప్పండి. ఇంకొక తప్పు మనం ఏం చేస్తూ ఉంటామంటే, అప్పటికప్పుడు మనం వేరే వాళ్ళ దగ్గర ఉందిలే అప్పుడు తీసుకుందాం అనుకుంటూ ఉంటాము. చాలాసార్లు మా నాన్నగారు, మా అమ్మగారు ప్రార్థన చేస్తున్నారు, సో ఐ యామ్ కవర్డ్, నేను కూడా దేవుని యొక్క రక్షణలో ఉన్నాను, పర్వాలేదు, ఇప్పుడు అవసరం లేదు, తర్వాత చూసుకుందామని మనము పోస్ట్పోన్ చేస్తూ ఉంటాము. బట్ ఓవర్ హియర్ ఆల్సో మనం చూసినట్టయితే ఆ యొక్క 5 వెళ్ళి ఆ యొక్క బుద్ధి గలవారు ఆ యొక్క 5 కన్యకల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చారా? ఇవ్వలేదు. వారి యొక్క సంబంధము దేవునితో అది వారిదే, వారి యొక్క ఆత్మ నింపుదల వారిదే, వారి యొక్క కృప వారిదే. మనం ఇంకొకరి కృప మీద మనం బతకలేమండి, ఇంకొకరి ప్రార్థన మీద మనం ఎంతోసేపు బతకలేం, ఇంకొకరు ఆ యొక్క సమయము దేవునితో ఉన్న సంబంధం మీద మనం బతకలేం. ఇట్ ఈస్ ఆల్వేస్ యోర్స్, ఇట్ ఈస్ యోర్ పర్సనల్ జర్నీ, నీ వ్యక్తిగత ప్రయాణము. దేవునితో ఈరోజు నీ యొక్క వ్యక్తిగత ప్రయాణం ఎలా ఉంది అనేది ఒక్కసారి ఆలోచించాలి. హౌ ఇస్ యువర్ జర్నీ విత్ గాడ్? ఇఫ్ హీ కాల్స్ యూ, ఆర్ యూ రెడీ టు రెస్పాండ్? ఆయన నిన్ను పిలిస్తే, ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చాడు అని అనగానే అందరూ కూడా సిద్ధపడి వెంటనే ఆయన వెనకాల వెళ్ళిపోయారు. అలా మనం ఉన్నామా లేదా అనేది ఆలోచించాలి. యూ నీడ్ టు స్టాప్ డిపెండింగ్ ఆన్ అదర్స్. వేరే వాళ్ళ ప్రార్థనలు, తల్లిదండ్రుల యొక్క ప్రార్థనలు, భార్య యొక్క ప్రార్థన, భర్త యొక్క ప్రార్థన, పిల్లలు తల్లిదండ్రుల యొక్క ప్రార్థన లేదు. ఎవరి జర్నీ వాళ్ళదే, ఎవరి ప్రయాణం వాళ్ళదే, ఎవరి ఆశీర్వాదం వాళ్ళదే, ఎవరి కృప వాళ్ళదే, ఎవరి అనుభవము వారిదే. నా అనుభవము మీ అనుభవం ఒకటవ్వదు, నా ప్రార్థన మీ ప్రార్థన ఒకటవ్వదు, నా అవసరత మీ అవసరత ఒకటవ్వదు. దెన్ హౌ కెన్ వి బీ సఫిషియంట్ విత్ దాట్? ఆమెన్. సిద్ధపడదామా? ఈరోజు నిర్ణయం తీసుకుందామా? దేవా, నేను సిద్ధపడుతున్నాను. ఐఎమ్ నాట్ ఓన్లీ రెడీ బట్ ఐఎమ్ గోయింగ్ టు బీ ప్రిపేర్డ్. నేను తయారవడమే కాదు, కానీ సిద్ధపడడానికి సిద్ధంగా ఉన్నానని ఈరోజు మనం ప్రార్థన చేద్దామా? అందరం కూడా నుంచుందాం, మన యొక్క కాళ్ళ మీద నుంచుందాము. ఈరోజు మనం తలలు వంచుకొని, దేవా, ఇప్పటి వరకు నేను ఎన్నో పిలుపుల్ని నేను వినకుండా నేను తప్పించుకున్నానేమో, ఎన్నోసార్లు మీ యొక్క సన్నిధి నుంచి తప్పించుకున్నానేమో, తర్వాత వద్దాము, రేపు ఉంది, ఎల్లుండి ఉందని నేను వెళ్ళిపోయానేమో. కానీ తండ్రి, ఈ రోజు నుంచి మేము మీ పిలుపు వినగానే నేను స్పందించడానికి సిద్ధంగా ఉన్నాను తండ్రి అని ఈరోజు ప్రార్థన చేద్దామా? అందరం కూడా కళ్ళు మూసుకుందాం 2 నిమిషాలు. లెట్ us all take time and spend time in the presence of God today. ఎవరు కూడా ఏది కూడా ఆలోచించొద్దు. ఈ సమయము మళ్ళీ రాదు, ఈ సమయము మళ్ళీ రాదు. The moment once it's gone, it's gone. అందరం కూడా ప్రార్థన చేద్దాము. దేవా, నేను ఇప్పుడు వరకు నేను ఆలోచించి నా యొక్క చెడు అలవాట్లు నేను వదులుకోలేదు తండ్రి.
ఆ యొక్క వ్యసనాల్ని నేను వదులుకోలేదు తండ్రి. సమయం వచ్చినప్పుడు నేను చేద్దాం అనుకొని ఎన్నోసార్లు వెనక్కి తిరిగి ఉన్నాను తండ్రి. కానీ దేవా, ఈరోజు మీ పిలుపు వినగానే నేను ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నాను తండ్రి. దేవా, నా యొక్క మనసుని మార్చండి. దేవా, నా యొక్క హృదయాన్ని మార్చండి. దేవా, నా యొక్క నడవడికని మార్చమని ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నన్ను క్షమించండి తండ్రి. ఇప్పుడు వరకు నేను తప్పించుకున్న వాటన్నిటి నుంచి క్షమించండి తండ్రి. పోస్ట్పోన్ చేసిన ప్రతి ఒక్క దానిని బట్టి క్షమించండి తండ్రి. ఎన్నోసార్లు మీ యొక్క సన్నిధిలో నన్ను పిలుచుకున్నారు తండ్రి. దేవా, నేను అడుగు ముందు వేయకుండా వెనకడుగు వేసినందుకు నన్ను క్షమించండి. దేవా, ఈ రోజు నుంచి నేను నిర్ణయం తీసుకుంటున్నాను తండ్రి. ప్రతి పిలుపుకి నేను స్పందిస్తాను తండ్రి. ప్రతి పిలుపుకి తండ్రి దేవా నేను సిద్ధపడి ఉన్నాను తండ్రి. దేవా, నన్ను దీవించండి, ఆశీర్వదించండి. ఎల్లప్పుడూ మీ యొక్క ఆత్మ నింపుదల నాలో ఉంచమని ప్రార్థన చేద్దాం. దేవా, మీ యొక్క ఆత్మ నింపుదల ప్రతి ఒక్కరిలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా, ఖాళీ పాత్రలుగా కాదు తండ్రి. దేవా, మా యొక్క హృదయాల్లో మీ యొక్క ఆత్మ నింపుదల ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, దీవించుము, ఆశీర్వదించుము. దేవా, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. దేవా, ఎవరెవరైతే తండ్రి దేవా ఈ రోజు నిర్ణయం తీసుకొని ఉన్నారో, మీ యొక్క పిలుపుకి తండ్రి దేవా స్పందించడానికి వారు నిర్ణయం తీసుకొని ఉన్నారో, దేవుని యొక్క రాజ్యం కోసం పనిచేయడానికి వారు సిద్ధపడి ఉన్నారో తండ్రి దేవా, వారి యొక్క హస్తాల్ని బలపరచండి, వారి యొక్క పాదాలని బలపరచండి, వారి యొక్క హృదయాల్ని బలపరచండి తండ్రి. దేవా, మళ్ళా తిరిగి వెనుకడుగు వేయకుండా ధైర్యముగా ముందడుగు వేయడానికి తండ్రి దేవా వారిని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా, మీ యొక్క రాజ్యంలో ఇంకా బలముగా వాడబడ్డానికి వారిని సెట్ చేయండి తండ్రి. దేవా, వారిని స్థిరపరచండి తండ్రి. దేవా, వారిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, ఈరోజు మేము వాక్యం వింటుండగా తండ్రి దేవా, మా యొక్క హృదయాల్ని తండ్రి దేవా మీరు బలపరచండి తండ్రి. దేవా, మీ యొక్క వాక్యము తండ్రి దేవా మమ్మల్ని క్లెన్స్ చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, శుద్ధీకరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, తిరిగి వెళ్తుండగా తండ్రి దేవా ఖాళీ పాత్రలుగా కాదు కానీ మీ యొక్క ఆత్మ నింపుదలతో, మీ యొక్క వాక్య వెలుగుతో నడవాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ధైర్యముగా తండ్రి దేవా మా యొక్క పనుల్లో తండ్రి దేవా మేము ఎక్కడికి వెళ్ళినా తండ్రి, ఏ యాక్టివిటీ చేసినా తండ్రి దేవా మీ యొక్క వాక్యం కింద పని చేయాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, దీవించుము, ఆశీర్వదించుము. దేవా, ఈరోజు పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తుండగా తండ్రి దేవా వారు చెప్తున్న ప్రతి ఒక్క మాట తండ్రి దేవా మమ్మల్ని బలపరచాలని, దేవా శుద్ధీకరించాలని ప్రార్థన చేస్తున్నాము. ఆయన యొక్క మాటలో అగ్ని ఉంచమని, ఆత్మ నింపుదల ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, ఈరోజు తండ్రి దేవా బంధాల గురించి తెలుసుకుంటుండగా తండ్రి దేవా ఆ యొక్క బంధాల యొక్క ఇంపార్టెన్స్ మాకు ఇంకా బలముగా తెలిసే విధముగా మాతో మాట్లాడండి, బలపరచండి. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అందరం కలిసి బిగ్గరగా చెప్దాము, ఆమెన్, ఆమెన్, హల్లెలూయా.